భర్తనైతే భార్య హెచ్చరించాలి, లేదా ఇరుగు వారిని పొరుగు హెచ్చరించాలి. విశ్వాసులు అనబడేటటువంటి వారుగా పిలువబడుతున్నప్పుడు మీరెందుకు ఇలాగ ఉండకూడదని ప్రక్కన వాళ్ళు హెచ్చరించాలి. మూడవది, నాలాంటి సేవకులు కూడా ఏం చేయాలి? హెచ్చరించాలి. హెచ్చరించుట అవసరం ప్రియులారా. హెచ్చరించినా వినని వాళ్లకు ఒకరోజు ఇబ్బంది వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయొచ్చంటే, ఆ రోజు బాధించాల్సిన పని లేదు, కానీ సైలెంట్గా ఉండి మేము దేవునికి ఇచ్చాం, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని అంటే ఆటోమేటిక్గా వారి బాధ, వారి పరిస్థితి ఏదో వాళ్ళకు తెలుస్తుంది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, బాగలేకోకుండా ఏ కుటుంబం ఉండదు. నాకైనా కష్టాలు వస్తాయి, మీకైనా కష్టాలు వస్తాయి, అందరికీ పిల్లలు ఉన్నాక, కుటుంబం ఉన్నాక ఇరుకు ఇబ్బందులు వస్తాయి. అయితే ఒక్క మాట చెప్పగలను, ఈ ఇబ్బందులు రాకముందు బాగున్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు దేవుని కొరకు మనం ఏం చేసాము?